Please subscribe Mahalix News. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మహాలిక్స్ లో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జిందాల్ కర్మాగారం అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించింది. కొత్తవలస మండలం అప్పన్నపాలెం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం శుక్రవారం మొదటి షిఫ్ట్ నుండి తాత్కాలిక లాకౌట్ ప్రకటించడంపై కర్మాగారంలో ఉన్న కార్మికులు ఆందోళన బాటపట్టారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు కర్మాగారం వెలుపల ధర్నా నిర్వహిస్తున్నారు. ముడిసరుకు కొరత, విద్యుత్ ఛార్జీ పెంపు, తయారైన ఉత్పత్తులకు మార్కెట్ లేకపోవడమే దీనికి కారణమని యాజమాన్యం తెలిపింది. యూనియన్ నాయకులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. కార్మికులు కొన్ని డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికుల డిమాండ్పై ఆలోచించి సోమవారం నాడు ఫైనల్ నిర్ణయం తెలియజేస్తామని తెలిపారు. సంప్రదింపులు చేయాలి. రాజ్పూర్కి మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పాము. అయితే దానికి మనం ఏం చెప్పామనంటే మన లీడర్లతోనే సమాలోచన చేసి ఏదైనా ఉంటే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే తెలిసి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మీరు చూడండి. దాంట్లో ఈ కష్టకాలం మీకు మెటీరియల్ అది కూడా రాలేదని మీరు అంటున్నారు కాబట్టి ఈ రాలేనటువంటి దానికి మా కార్మికులకి అందరికీ కూడా 20 రోజులు వేతనం మీరు ఇవ్వండి. 20 అంటే రా మెటీరియల్ గత 2 నెలల నుంచి మాకు లేదు. ఫ్యాక్టరీ చాలా నష్టంలో ఉంది కాబట్టి మూయవలసినటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పడం జరిగింది. అయితే మరి మేము కార్మిక వర్గాల నుంచి మేము వాళ్ళకి అడిగాము. అయితే మూసేసిన దానికి మా కార్మికులకి ఎంతకాలం మీరు మోస్తారు, ఆ మూసిన కాలానికి మా కార్మికులకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు, అది వాళ్ళ జీవనం ప్రతి సాగాలంటే మీరు ఏం చేయదలుచుకున్నారని మేము అడిగితే నా పేరు భీమయ్య, టీఎన్టీసీ కార్మిక కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఈ పరిస్థితి చాలా దారుణం. గతంలో ఈ ప్యాంటు ఇప్పుడు 4-5 సార్లు మూతపడడం జరిగింది. మళ్ళీ వాళ్ళ పవర్ ఛార్జీల నేపంతో వేరే నేపంతో మూతపడటం, మళ్ళీ ఫ్యాక్టరీ తెరిపించుకోవడం, వాళ్ళ లాభాలు వచ్చినట్టు తిప్పుకుంటున్నారు, నష్టాలు వచ్చినట్టు మూస్తున్నారండి. మేము గతంలో కూడా మొన్న మా యూనియన్ నాయకులు గౌరవాధ్యక్షులు నాయుడుబాబు గారు వచ్చినా కూడా క్లియర్గా మాట్లాడించామండి. పరిశ్రమ ముయ్యము, మీరు ఎందుకంటే అంత ఇబ్బంది పడతారు, కార్మికులందరూ కూడా మేము న్యాయం చేస్తాం, ఫ్యాక్టరీ 18 తారీఖు రామేటలు వస్తాయని చెప్పారండి. తీరా ఈరోజు ఇక్కడికి వచ్చేసరికల్లా పరిశ్రమ పూర్తిగా మూతపడి అన్నను గేటు బయట కట్టేశారు. ఇది చాలా దారుణం అండి. కనీసం మా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం మేము అందరూ సహకరిస్తామని చెప్పామండి. ఇప్పటికి ఈ పరిశ్రమ వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాలు తెప్పడం, 3 సంవత్సరాలు 1 సంవత్సరం ఆపిస్తుంటే ఈ కార్మికులు ఏమవుతారండి? ఇంకో కాడికి పని చేసుకోగలరా? ఇంకో బ్రతకగలరా? కనీసం 4-5 సంవత్సరాలు రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నారండి. ఇలాంటి కార్మికులు ఈరోజు ఎక్కడ పని కల్పిస్తారు? కొంతమందికి ఎంప్లాయీస్ వాళ్ళు ఏ ప్రకటించి కాంట్రాక్ట్ వర్కర్స్ మీరు గేట్ పెట్టుకోండి అంటే మేము ఏం తిని పడుతామండి. ఇది మా అందరూ చాలా దారుణం. దీని విషయంలో దయచేసి మీ విలేకరుల సంఖ్య కూడా మీరు కూడా మా సహకరించి పరిశ్రమను మా నాయకులతో చర్చ చేయించి పరిశ్రమను తెరిపించాలని మేము కోరుతున్నామండి. జిందాల్ యాజమాన్యం లాకౌట్ విధించడం అనేది ఇది కొత్తేమీ కాదు. ఇలా చాలాసార్లు లాకౌట్ కనీసం 3 యూనియన్ నాయకత్వంతో కానీ 3 యూనియన్లతో కానీ చేయకుండా లాకౌట్ చేయడం అనేది కార్మికులకి నష్టదాయకమైనదని సిఐటిగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా యాజమాన్యం కార్మిక నాయకులతోటి కార్మిక సంఘాలతో చర్చించి అసలు లాకౌట్ ఎందుకు వేస్తున్నారు, లాకౌట్ వేయడానికి కారణం ఏంటి, ఆ కారణాలు చెప్పి ఆ కారణాలు చూపించి ఈరోజు లాకౌట్ వేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి కార్మికుడికి కూడా న్యాయం చేయవలసిందిగా యాజమాన్యాలు తెలియజేస్తూ వెంటనే ఈ అక్రమ లాకౌట్ ఎత్తివేసి అప్పుడు యూనియన్లతో చర్చించి అప్పుడు లాకౌట్ వేయాలని ఈ సందర్భంగా మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జిందాల్ ఫెర్రోలైజ్ కంపెనీ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నది. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వ విధానాలు తోడైనాయి. ఎందుకంటే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం వల్ల ఈరోజు ఈ కార్మికుల్లో పొట్టలు కొట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి. ఎందుకంటే దాన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తాను. ఫస్ట్ నుండి సిఐటిగా మేము చెప్తున్నాం, విద్యుత్ ఛార్జీలు ఎప్పుడైతే పెంచారో ఫ్యాక్టరీ మీద భారం పడుతుంది, అలాగే సామాన్య ప్రధానిక మీద భారం పడుతుంది, తగ్గించండి అని మేము ఎన్నిసార్లు ఆల్ ఇండియా కమిటీగా అక్కడ కోరినా సరే కానీ పక్కన పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించి వాళ్ళ ఫ్యాక్టరీలు తెరిచే విధంగా అలాగే ఫ్యాక్టరీలు అవకాశం ఇచ్చే విధంగా చూడాలని ఈ సిఐటిగా మేము కోరుతున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం.
ఈరోజు కొత్తవలస మండలంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి జిందాల్ కర్మాగారంలో ఈరోజు అనిశ్చిత పరిస్థితి ఏర్పాటైంది. దానికి కారణం ఏంటంటే జిందాల్లో టాప్ మేనేజ్మెంట్ అయినటువంటి ఢిల్లీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలనేసి నేను కోరుతున్నాను. ఈరోజు అర్ధాంతరంగా కార్మిక సంఘాలకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఏదో ఒక మధ్యలో ఒక చర్చ ద్వారాగా ముగింపు పలికి ఈరోజు హఠాత్తుగా గేట్లకి తాళం వేసినటువంటి వైనం చూస్తే కార్మికుల కుటుంబాల్లోని చాలా ఆందోళన కనిపిస్తూ ఉంది. సో మరి ఇటువంటి పరిణామం అనేది మా ప్రాంతంలో చాలా దురదృష్టం. చాలా కర్మాగారాలు ఉన్నాయి. ఈరోజు అన్ని కర్మాగారాలు తిరుగుతూ ఉంటే కేవలం ఇది ఫెరోక్రోమ్ ఇండస్ట్రీ మాకు నష్టాల్లో ఉంది, అలాగే వాళ్ళకి మెటీరియల్ రాలేదనేసి బట్టి చెప్పి మెటీరియల్ రాలేదు, మెటీరియల్ ఎక్కడ కూడా దొరకట్లేదు ఇండియాలోనే కుంటి సాకులతో చెప్పి వాళ్ళు లాకౌట్ చేయడం జరిగింది. అయితే దానికి ఇక్కడికి కార్మికులు అందరమే కూడా హాజరయ్యి కార్మిక యూనియన్ నాయకులు అందరమే కూడా మరి కార్మికులతో సంప్రదించిన తర్వాత కార్మికుల కోరిక మేరకు మరలా మేమందరమే కూడా యాజమాన్యంతో కూడా చర్చలు జరపడం జరిగింది. యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తాలూకా వైఖరి వాళ్ళు తెలియచేసింది ఏమిటి అంటే మరి రా మెటీరియల్ అవి కూడా గత కొంతకాలం నుంచి కూడా 2 నెలల నుంచి కూడా మరి రావట్లేదని కార్మికులకు కూడా తెలుసు కాబట్టి మరి బాగా నష్టాల్లో ఉంది కాబట్టి మరి అర్ధాంతరంగా మోయడం జరిగిందని మాకు చెప్పడం జరిగింది. అయితే మేము మరి యూనియన్స్ తరపు నుంచి మరి మీరు అర్ధాంతరంగా మూస్తే మరి సుమారుగా ఇక్కడ ఫ్యాక్టరీ 35-40 సంవత్సరాల నుంచి మరి రన్ చేస్తున్నటువంటి ఒక మంచి యూనిట్ని ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా ఒక 1000 కుటుంబాలకు పైన ఆధారపడినటువంటి కార్మిక కుటుంబాలకి మీరు ఏమి భరోసా ఇవ్వగలరు అనేది మేము యూనియన్ నాయకులు అందరం కూడా అడగడం జరిగింది. అయితే వాళ్ళు మేనేజ్మెంట్ వారు చెప్పింది ఏమిటి అంటే మరి ఒరిస్సాలోని ఒక కంపెనీ వాళ్ళకు ఉంది. ఆ కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కానీ కాంట్రాక్ట్ లేబర్ని కానీ అందరినీ కూడా తాత్కాలికంగా ఇక్కడికి మెటీరియల్ వచ్చే వరకు కూడా ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ వాళ్ళకి ఉపాధి అవకాశం అక్కడ కల్పిస్తామని వారు చెప్పడం కూడా జరిగింది. అయితే మేము కూడా వారిని అడిగాం, మా కార్మికులు ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ అక్కడ పంపించేటట్లయితే మీరు ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అని. మేమైతే చెప్పడం ఒకటి చెప్పాం, వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అలాగే మరి ఒక స్టేట్ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి శాలరీస్ వాళ్ళకి మీరు